హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రోహిత్ ఏదో స్పెషల్ చేస్తాడంట. మరి ఏం చేస్తాడో ఇంకా తెలీదు. చూద్దాం. కిచెన్లో అయితే అవన్నీ తీసిపెట్టు, ఉప్పు కారం మసాలా అని అన్నాడు. అన్నీ తీసిపెట్టిన, ఎందుకంటే రోహిత్కి ఎక్కడ ఏముంటుందో తెలియదు కాబట్టి నేనైతే అన్నీ తీసి ఇచ్చిన. కానీ ఏం చేస్తున్నాడో ఇంకా తెలీదు. 1 అవర్ వరకు కిచెన్లోకి రావద్దన్నాడు. సో మనం ఇప్పుడు సీక్రెట్గా కెమెరా తీసుకొని వెళ్దాం. రోహిత్ ఏం చేస్తున్నాడో చూసేద్దాం పదండి. చూసేద్దాం ఏం చేస్తున్నాడు. ఎంతసేపు రోహిత్ ఏం చేస్తున్నావు? బిర్యానీయా? నీకు వచ్చా బిర్యానీ? చూపి ఏమేం చేస్తున్నావు. మేము కూడా నేర్చుకుంటాం, కొంచెం చెప్తే. ఇవన్నీ నేను తీసి పెట్టిన. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాడంట. నేను ఏదో ఎగ్ కర్రీ అనుకున్నాను, కానీ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ నీ నుండి. ఏం చేస్తున్నావు చెప్పు మాకు కూడా. నేనేం రెసిపీ చెప్తలేను, ఏదో ఊరికే చేస్తుంటే వచ్చినట్లు కాజల్ వచ్చినట్టు. చెప్పు ఏం లేదు చెప్పు. నేను నువ్వే ఏదో చేస్తున్నావు. 1 అవర్ వరకు రావద్దన్నావు. అలా రావద్దన్నప్పుడు కెమెరా పెడదామన్నా నేను. నువ్వు వచ్చినావు. నువ్వు ఎప్పుడు వంట చెయ్యవు కదా, ఎలా చేస్తున్నావు చూద్దామని. చేసి పెడతావు కదా మీ అందరికి. ఎప్పుడు? సరే ఇప్పుడు ఏంది చెప్పు. ఎలా చేయాలో బిర్యానీ చెప్తే. ఏంటి ఇప్పుడు ఏం వేసినావు ఇందులో? పెరుగు, ఇంకా ఫ్రై ఆనియన్, బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసుకున్నావా నువ్వే? మొత్తం నేనే చేసాను. మరి పక్కన ఏంటి? హాట్ వాటర్, రైస్ బాయిల్ చేయడానికి. సరే నీకు సరే. తెలియదు ఇవన్నీ ప్రాసెస్లన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి, అందుకే నేర్చుకోవడానికి వచ్చా. అరే ఇట్లా పెట్టు ఒకసారి. ఇందులో పెరుగు ఆల్రెడీ ఉంది, ఫ్రైడ్ ఆనియన్ ఉంది. ఓకే. ఇంకా కావాల్సిన ఏంటంటే బాస్మతి రైస్. అవన్నీ నీట్గా సెట్ చేసుకున్నావుగా, తీసి డబ్బాలు బయట పెడితే. బాస్మతి రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఓకే. చేసేది ఎగ్ బిర్యానీ, ఎగ్. ఓకే. ఇవన్నీ మళ్ళీ ఏంటివి అవి? జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు అండ్ సినామన్, లవంగం, ఈ ఫ్లవర్ ఒకటి, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఓకే, నెయ్యి, పసుపు అండ్ బిర్యానీ మసాలా. ఓకే. ఇదేంటి? కస్తూరి మేతి. ఇది కస్తూరి మేతియా? బిర్యానీలో ఎవరైనా కస్తూరి మేతి వేస్తారా? నేను తీయలేదు కదా. కనిపించింది, ఏందో స్మెల్ బాగుంది కదా అని చెప్పి తీసిన నేనే. చూద్దాం ఎలా వస్తుందో. చూడు చూడు, ఎట్లా వచ్చినా తినేదే. ఇందులో ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకో మసాలా మిక్సింగ్. ఓకే. ఏమేస్తున్నావు చెప్పు. కారం, ఇంకా నెక్స్ట్ సాల్ట్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం వేస్తున్నా. కస్తూరి మేతి వేస్తారా బిర్యానీలో? ఛానల్ పేరు మారింది, నా ఇష్టం, నా వ్లాగ్ నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కూడా వేస్తాను, ఇప్పుడు ఎగ్లో చికెన్ కూడా వేస్తాను నేను. ఎగ్లో చికెన్ వేస్తే నువ్వు ఒక్కడివే తింటావు అప్పుడు. అందుకే వేయట్లేదు. ఇంకా అంతే. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. బిర్యానీలో బిర్యానీ మసాలా కూడా వేస్తారు అనుకుంటా. వేస్తారు, కొంచెం ఆగాలి. అయ్యో ఓపిక లేదా?
బిర్యానీ మసాలా నేను వేస్తా, ఇలా నువ్వు చెప్పేసినావు, నేనేం మర్చిపోలేదు. ఓకే, అవన్నీ మిక్స్ చేసుకున్నాక వేస్తావా? మళ్ళీ వేసి మళ్ళీ మిక్స్ చేస్తా, అప్పుడు ఇంకా బాగా మిక్స్ అవుతుంది. ఓకే, కరెక్ట్. బిర్యానీ మసాలా వేయాలి. డబ్బా నిండా ఉంది కదా అని ఎక్కువ వేయద్దు. ఎంత? 1 స్పూనా? 1 టేబుల్ స్పూన్. ఇది మొత్తం కలిసే వరకు కలపాలి. నా చేను వస్తుంది, కాళ్ళని వస్తుంది అని సగం కలపద్దు. స్మెల్ వస్తుందా? స్మెల్ అయితే వస్తుంది, బాగుంది స్మెల్. బిర్యానీ కాకముందే స్మెల్ ఇట్లా వస్తుందంటే అయినా ఊహించుకోవాలి. ఇంకా నువ్వు చేస్తున్నావు అంటే మామూలుగా ఉండదుగా. ఏంటి చేయి పెట్టేసినావా మసాలాలో? పెట్టేసి చేయితో మిక్స్ చేస్తావా? నా చేయి మంచిది అంటారు కదా, అందుకే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుందేమో. అప్పుడెప్పుడో మా అమ్మకి అనుకుంటా చేసి పెట్టిన ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చేసినావా? మా అమ్మకి మరి బాగుంది అన్నది. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి. నీకు కూడా 2-3 సార్లు చేసి పెట్టినట్టుంది కదా? నాకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకే వెయిట్ చేస్తున్నా టేస్ట్ ఎట్లా ఉంటుందని. పర్లేదు, సంపేస్తా టేస్ట్. ఇది దేనికి చెప్పు, మసాలా అసలు మిక్స్ చేసేది? ఏమో, నువ్వే కదా చేస్తున్నావు, నువ్వే చెప్పాలి. అడుగుతున్నా జనరల్. అదే ఇది వేసుకోవడానికి. ఎంతసేపు? చాలాసేపు నానబెట్టినావా? లేదు, 1/2 an hour. మొత్తం రైస్ వేసేసినావా దాంట్లో? ఇంకా ఇందులో సాల్ట్ వేసుకోవాలి, కావాల్సినంత నూనె, కొంచెమే నూనె. ఎందుకు అంటే ఎందుకు నూనె? ఏమో, నువ్వు వేస్తున్నావుగా. నేను వేస్తున్నా కాబట్టి నూనె. రైస్ బ్రేక్ అవ్వకుండా. నెక్స్ట్ ఏమో వేస్తున్నావుగా, చెప్పట్లేదు మాకు. ఇందాక చూపించిన మొత్తం వేసేస్తున్నా. గరం మసాలా మొత్తం వేసేస్తున్నా. గరం మసాలా, జీలకర్ర, లవంగాలు ఇవి పెట్టి ఒకసారి కనిపిస్తున్నాయి. పచ్చిమిర్చి, జీలకర్ర కాదు, షాయి జీరా. అదే అందుకే అప్పుడప్పుడు కిచెన్ లోకి వస్తే నేను రోజు కిచెన్ లోకి అదే చేతితో కలిపిన ఇది ఎందుకు కలపలేదని అన్నారు. కలపచ్చుగా, కలుపుతా, టేస్ట్ బాగుంటుంది కానీ నీ చేతితో. పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవడం మర్చిపోయినా. కొత్తిమీర, మరి ఎగ్స్ ఉన్నాయి కదా. ఎగ్ బిర్యానీ అంటే ఎగ్స్ ఉండాలిగా. కావాలంటే ఎగ్స్ గీత పెట్టుకోవచ్చు, కాకపోతే అవసరం లేదు. బేసిక్గా నాకు అంత ఓపిక లేదు. అంటే పెట్టాలా? పెట్టకపోయినా పర్లేదు, మీ ఇష్టం. నా వంట నా ఇష్టం, మీ బ్లాగ్ మీ ఇష్టం. బ్లాగ్ అంటే మీ ఎట్లానే చేసుకో. మంచిగా మిక్స్ చేయాలి. ఘాట్లు పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది కాబట్టి. మరి ఎందుకు ఇంత చిన్న గిన్నె తీసుకున్నావు బిర్యానీకి? సరిపోద్దా? నేనేం 10 మందికి వండట్లేదు. ఓకే, ఇప్పుడేంటి ఏం చేస్తున్నావు? చెప్పినా కదా ఎగ్ బిర్యానీ. ఏదో రైస్ ఏమో చేస్తున్నావు కదా. రైస్ బాయిల్ అయిపోయినాక ఇందులో వేసుకోవాలి. ఇందాక రైస్ వేసినా
వాటర్ ఏం రాకుండా. ఏంటి రైస్ మొత్తం ఉడకబెట్టుకున్నామా? ఒక 70-80%. ఎందుకంటే మళ్ళీ మిగతా దీంట్లో ఉడుకుతుంది కాబట్టి. మంచిగా ఇట్లా పెట్టి ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. నేను చేస్తా కదా అట్లా నీట్గా. అమ్మ నీ నీట్నెస్ వద్దులే. స్మెల్ ఎట్లుంది? బాగుంది. అట్లుంటుంది మరి. నాకు తెలిసి ఇప్పుడు అందరు వస్తారేమో కానీ బిర్యానీ స్మెల్కి. స్మెల్ మాత్రం బాగుంది. పెట్టినా బయట ముగ్గురు బాగుంటుంది పెట్టినా. ఇప్పుడు రైస్ మొత్తం వేసుకుంటావా దీంట్లో? అంతేగా. నెక్స్ట్ ఏంటి? బ్రౌన్ ఆనియన్స్ మంచిగా పద్ధతిగా నేను చేస్తా కదా అట్లా నీట్గా. నువ్వు నీట్గా అనుకుంటూ చేస్తే లేట్ అవుతుంది. ఇక్కడ ఆకలేస్తుందిగా. టేస్ట్ బాహుబలి కన్యూస్ పెట్టింది. ఇప్పుడు 4 years ఆగాల నీ బిర్యానీ గురించి? రిజల్ట్ ఎట్లుంది? ఓపిక ఉండాలి. బిర్యానీ కూడా అంతే ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. నీట్నెస్ ముఖ్యం. బిర్యానీ అయిపోయింది. నెయ్యి బాగుందిగా. ఓడి అమ్మ ఇది కరిగిపోయింది. ఒక్క సెకండ్. One minute. నెయ్యి నీట్గా అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు కదా? ఇంకా సాఫ్రానా? ఇప్పుడే వేస్తావా? ఇప్పుడే వేస్తా. అక్కడుంది తీసుకో కబోర్డ్లో. నీ దగ్గరే తెలుసు నాకు. నీకు తెలుసు అందుకే నువ్వే కదా అన్నీ తీసి పెట్టుకున్నావు. కానీ ఇది కొంచెం సేపు వాటర్లో నానబెట్టాలి కదా. ఓకే ఆ లోపు నువ్వు అది రెడీ చేసుకో. దిస్ ఇస్ కాల్డ్ saffron. అంటే తెలుగులో ఏమంటారు రేపు? కుంకుమ పువ్వు. అంతే. ఇది కూడా చేయాలి నీట్గా వేయాలా? నీట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. ఓకే. నేను చేసేది దమ్ బిర్యానీ కదా. డైరెక్ట్ ఫైర్ తగలని పెట్టుకుంటా. దీనిపైన ఇది పెట్టు. స్టవ్ పైన కూడా పెట్టచ్చు కదా డైరెక్ట్? స్టవ్ పైన పెట్టాలి అది కూడా. ప్యాన్ పెట్టకుండా టేస్ట్ రాదు. దమ్ బయటికి వెళ్ళకుండా పిండి పెడదామా? పిండి ఎందుకు? మరి ఏం చేస్తావు? బ్రెయిన్ ఆడండి. సరిపోద్దా? అది సరిపోద్ది. చూడు ఒక 10 నిమిషాలు ఆగి. ఎన్ని మినిట్స్ పెట్టినావు? 15 minutes. కాలుతుంది. ఏంటి తొందర? స్మెల్ వస్తుంది తిందామని. బాగుంది స్మెల్. మరి బిర్యానీ అని ముందే అనుకుని ఉంటే నిమ్మకాయలు తెచ్చుకునే వాళ్ళం కదా. నాకేమో అనిపించింది చేద్దాం. ఇట్లా చేస్తాను. నాకే తిందా మరిగా? తిందాం. చూపి కొంచెం మాకు బిర్యానీ. తినేద్దామా ఇంకా? తిందాం. వావ్, కింద మసాలా బాగుందిగా. మినిమం ఉంటుంది.
తినేద్దామా? నేను చేసిన బిర్యానీ బాగుంది కదా. ఎవరు చేసింది? నేను చేసింది. ముచ్చు బాగుంటుంది. బాగుంది, సూపర్ ఉంది, బాగా చేసిన. థ్యాంక్స్. బాగుందా రోహిత్ నేను చేసిన బిర్యానీ? నేను చేసిన బిర్యానీ బాగుందా? ఏం చేసిందా? నేను చేసిన కాబట్టి బాగుందా? నిజంగా బాగుంది. నిజంగా బాగుంది, సూపర్ ఉంది బిర్యానీ మాత్రం. బాగా చేసినాం. ఇది ఫస్ట్ టైం లాగా లేదే బిర్యానీ. చెప్పా కదా, ఒకసారి అమ్మమ్మకి చేసి ఇచ్చా, ఒకసారి నేను 2-3 సార్లు నీకు చేసి ఇచ్చా. అట్లా ఫస్ట్ టైం చేసినట్టు లేదులే, బాగుంది, సూపర్ ఉంది బిర్యానీ మాత్రం. కుకింగ్ బాగా ఇష్టం. ఓకే, మరి ఇంకా తినేద్దామా? వీళ్ళు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ రావట్లేదు. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి ఇంకో 2 చేసి పెడతాం మంచిగా. ఇది మాత్రం మందు కాదు బాబు, థమ్స్ అప్. నాకు మందు అలవాటు లేదు. రోహిత్కి బిర్యానీ ఉంటే థమ్స్ అప్ కంపల్సరీ. ఓకేనా? ఇంకా బాయ్ చెప్పేసి. ముందు తింటే నేను కొంచెం